చిమ్మపూడి శ్రీరామమూర్తి గారు అందించిన కృషి పూర్ణిమ. జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు జరుపుకునే ఏరువాక పున్నమి అన్నదాతలకు ఎంతో ఇష్టమైన పండుగ. అన్నదాతను దేశానికి వెన్నెముక అంటాం. అతడి పండుగ అందరికీ పండుగే. ఏరు అంటే ఎడ్లను కట్టి దున్నడానికి సిద్ధపరిచిన నాగలి. ఏరువాక అంటే దుక్కి ప్రారంభ దినం. పొలం దున్నడానికి శుభప్రదమైన నక్షత్రం జ్యేష్ఠ. ఈ నక్షత్రానికి చంద్రుడు దగ్గరగా ఉంటాడు. చంద్రుడు ఓషధులకు అధిపతి. ఓషధుల సమృద్ధి మాత్రమే వ్యవసాయానికి మంచి ఫలసాయం అందిస్తుంది. అందుకు సకాల వృష్టి అవసరం. వర్షం కురిపించే ఇంద్రుణ్ణి అందుకే ఈ రోజున ప్రార్థిస్తారు. ఈ రోజున వ్యవసాయ పరికరాలను శుభ్రపరిచి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, టెంకాయలు ఎడ్లకు సమర్పిస్తారు. ఎడ్ల బండ్లను అలంకరించి మంగళవాద్యాలతో ఊరేగిస్తారు. గోగునారతో చేసిన తోరణాలు గుమ్మాలకు కడతారు. వాటిని చర్నాకోలతో కొట్టి ఆ పీచును తీసుకెళ్లే ఆచారం కొన్ని ప్రాంతాల్లో ఉంది. కర్ణాటకలో ఈ పండుగను కారిణి పబ్బం పేరుతో పిలుస్తారు. పొంగలి వండి నివేదన చేసి అందరికీ పంచి పెడతారు. కొన్ని చోట్ల ఎడ్ల పందేలు నిర్వహిస్తారు. ఐరోపాలో ఈ పండుగను మేషో అనే పేరుతో జరుపుకుంటారు. శుద్ధోదన మహారాజు కపిలవస్తు నగరంలో ఈ పండుగ నాడు బంగారు నాగళ్లను రైతులకు బహూకరించేవాడట. సీతాయజ్ఞం పేరుతో ఈ పండుగ జరుపుకున్నట్లు విష్ణు పురాణం అభివర్ణిస్తోంది. సీత అంటే నాగటి చాలు. అందుకే ఈ పేరు ఆ పండుగకు వచ్చి ఉండవచ్చు. బౌద్ధ జాతక కథల్లోని వప్పమంగళ దివస ఈ పండుగ లాంటిదే. ఏరువాక పున్నమి నాడు పద్మపురాణం గ్రంథం దానం చేయడం అశ్వమేధయాగ పుణ్యఫలంతో సమానమని శాస్త్ర కథనం. జ్యేష్ఠ పూర్ణిమ నాడు వట సావిత్రి వ్రతాన్ని మహిళలు ఆచరిస్తారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ఏదో పేరుతో ఈ రైతుల పండుగ జరుగుతుందని చరిత్ర చెబుతోంది. జైమిని న్యాయమాల గ్రంథం, బౌద్ధ జాతక కథలు, హాలుడి గాథా సప్తశతి, అథర్వణ వేదం, వరాహమిరుడి బృహత్ సంహిత, పరాశరుడి కృషి పరాశరం మొదలైన గ్రంథాల్లో ఈ రైతుల పండుగ గురించి విస్తారంగా కనిపిస్తుంది. ఈ పండుగ గురించిన ఎన్నో పల్లె పదాలు, జానపద గీతాలు ప్రచారంలో ఉన్నాయి. ఇక సామెతలకు లెక్కే లేదు. ఇవన్నీ జానపద సాంప్రదాయ సంస్కృతులకు అద్దం పడతాయి. సురవరం ప్రతాపరెడ్డి, ముద్దా విశ్వనాథం మొదలైన ఆధునిక చరిత్రకారులు సైతం ఏరువాక పున్నమి గురించిన విశేషాలను తమ గ్రంథాల్లో ఉటంకించారు. రైతు బతుకే మనకు మెతుకు, ఏరువాక జాతికి తేనెవాక, దేశానికి వెన్నెలవాక, అన్నదాతకు తగిన ఆత్మస్థైర్యం, ప్రోత్సాహ సహకారాలందించడం మన పరమావధి.